ఎన్ని కొత్త కొత్త వంటలు వచ్చినా రోటి పచ్చడి రుచే వేరబ్బా! ఊరి నుంచి చింత చిగురు వచ్చింది. ఇంకా ఆగేదే లేదని చెప్పి పచ్చడి చేశాను. వేడి వేడి అన్నంలో కొంచెంగా నెయ్యి వేసుకొని, ఉల్లిపాయ పెట్టేసుకొని తింటే సూపర్‌గా అద్దిరిపోతుంది. నా స్టైల్‌లో ఎలా చేశానో చూపిస్తాను చూసేయండి. దీనికోసం ఒక పాన్‌లోకి కొంచెం ఆయిల్ వేసుకొని, కొన్ని ధనియాలు, జీలకర్ర, హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు వేసుకొని, వేగిపోయిన తర్వాత కొన్ని నువ్వులు, వెల్లుల్లి వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కారానికి సరిపడా ఎండుమిరపకాయలు వేసుకొని అన్నిటినీ ఫ్రై చేసేసుకొని మిక్సీ జార్లోకి తీసుకొని ఉప్పు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని చింత చిగురు, పసుపు వేసుకొని మూత పెట్టకుండా ఇలా ఫ్రై చేసేసుకోవాలి. ఆ తర్వాత మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు వేరొక ప్యాన్లోకి కొంచెం ఆయిల్, తాలింపు దినుసులు, ఇంగువ వేసుకొని పచ్చడిని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే పచ్చడి రెడీ అయిపోతుంది. ఇంకా ఆగేదే లేదు. ఉల్లిపాయ పెట్టుకొని తింటే అదిరిపోయింది. ట్రై చేయండి మీరు కూడా, సూపర్‌గా ఉంది.